వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో 20 మార్చి 2025 అంటే గురువారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు గురువారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్, ఐటీ స్టాక్స్, ఇంకా ఇండస్ట్రీస్ అండ్ మిల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఆటో కంపెనీస్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఇంకా ఫోర్జింగ్స్, క్యాస్టింగ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, అలాగే ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా, ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, పెట్రోకెమికల్స్ స్టాక్స్, అలాగే సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సీపోర్ట్స్ అండ్ హార్బర్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీల స్టాక్స్, ఇంకా ఆక్వాకల్చర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుట్వేర్ స్టాక్స్, సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే కొరియర్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సో ఇలాంటి వాటికి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, ఇంకా గోల్డ్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమ్మీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.